తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. జూరాల ద్వారా 5598 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదు కాగా అవుట్ఫ్లో నిల్గా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగుల వద్ద నిలిచింది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నిల్వ 203.429 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కారణం ఏదైనా బలవన్మరణాలకు పాల్పడే వారి సంఖ్య సమాజంలో పెరుగుతూ ఉండటం ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతోంది. ఫోన్ కొనివ్వలేదనో, మార్కులు బాగా రాలేదనో, భార్యాభర్తల మనస్పర్ధలో ఇంకేవైనా కారణాలు కావచ్చు. ఇటీవల బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అదే కోవలో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా నార్పల కొత్త బస్టాండ్ సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం వేదకృషి అనే యువతి తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఇటీవల కుటుంబంలో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మనస్పర్ధలు పెరిగిపోవడంతో యువతి ఆత్మహత్యకు యత్నించింది. భవనంపైకి వెళ్లి కిందకు దూకేస్తానని కుటుంబ సభ్యులను భయపెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతికి నచ్చచెప్పి కిందకు దించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరు పంచమి సారె బయలుదేరింది. పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, ఆభరణాలు సారెను స్వామివారు అమ్మవారికి పంపించారు. ముందుగా అలిపిరి పాదాల మండపం వద్ద సారెకు హారతులిచ్చి ఏనుగు అంబారీపై వైభవంగా తిరుచానూరు పనుపు మండపం వద్దకు సారె ఊరేగింపు నిర్వహించారు. పసుపు మండపం నుంచి సారెకు ప్రత్యేక పూజలు చేసి మంగళ వాయిద్యాల నడుమ పుష్కర్ణి వద్దకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. సారె ఊరేగింపులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు ఈవో అనిల్ కుమార్ సింగాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చకులు పాల్గొన్నారు. విశ్వం ప్రియమాశాస్తే యదనేన విశాశాస్తే తదస్యాత్తదర్భ్యాత్ తదస్మై దేవారాజంతాం వస్త్రాజాయామజనయత్పుష్టాస్తి త్వాం పతిం వసి దీర్ఘమాయుః కృణోతు వమాగో సమేత పశ్యతా ఇమాన్ త్వమింద్రమేఘ్మస్సు పుత్రాగో సుభగాన్ పుత్రారాధేహి పతిమేకాదశం గృహీ కృణాహి కృతమవిదేశమిదరాధిపత్రీ ప్రయాసానోऽस्तु ధ్రువాదిశాం విష్ణుపత్యఘోరాస్యేషానా సహసోజా బృహస్పతిర్మాధరిష్వ తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి నుంచి కానుకలు, అదేవిధంగా పడి కూడా వెళ్తుంది. ఈరోజు ఉదయమే టెంపుల్లో 2:30 నుంచి శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి నుంచి నగలతో పాటు పడి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ రావిమాన్ చెట్టు దగ్గర హారతి కోసం వేచి ఉన్నాము. సో ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా సాంప్రదాయంగా జరిగే కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. 12 బావుకి ముహూర్తం. హైదరాబాద్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాఫ్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. ఇప్పటికే భారత్ 1500 ఎయిర్ క్రాఫ్ట్ కు ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసెస్ సెంటర్ భారత్ లో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. भारत का एविएशन सेक्टर एक नई उड़ान भरने जा रहा है। साफ्रान की नई फैसिलिटी भारत को एक ग्लोबल एमआरओ हब के रूप में स्थापित करने में मदद करेगी। ये एमआरओ फैसिलिटी हाईटेक एरोस्पेस की दुनिया में
युवाओं के लिए नए अवसर भी बनाएगी। मैं सभी और मैं अभी 24 नवंबर को ही सैफरॉन बोर्ड और मैनेजमेंट के लोगों से मिला हूं। पहले भी मेरी उनसे मुलाकातें हुई हैं। हर चर्चा में मुझे उनमें भारत को लेकर विश्वास और उम्मीद दिखाई दी है। मुझे उम्मीद है कि सैफरॉन का भारत में इन्वेस्टमेंट आगे भी इसी गति से जारी रहेगा। आज इस फैसिलिटी के लिए मैं टीम सैफरॉन को बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, आप भी जानते हैं पिछले कुछ वर्षों में भारत का एविएशन सेक्टर भूतपूर्व गति से आगे बढ़ा है। आज भारत दुनिया के सबसे तेजी से बढ़े डोमेस्टिक एविएशन मार्केट में शामिल है। हमारा डोमेस्टिक मार्केट अब दुनिया में तीसरा सबसे बड़ा मार्केट है। आज भारत के लोगों का एस्पिरेशंस एक नए आसमान पर है। ऐसे में भारत में एयर ट्रेवल की डिमांड लगातार बढ़ रही है और इसलिए हमारे एयरलाइंस लगातार अपने एक्टिव फ्लीट को बढ़ा रही है। भारत की एयरलाइन कंपनियों ने 1500 से ज्यादा नए एयरक्राफ्ट का ऑर्डर दिया है। साथियों, भारत के एविएशन सेक्टर में तेज एक्सपेंशन के चलते मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है। हमारा 85% एमआरओ का काम देश के बाहर होता रहा है। इससे खर्च बढ़ता था, समय ज्यादा लगता था और एयरक्राफ्ट लंबे समय तक ग्राउंडेड रहते थे। ये स्थिति भारत जैसे विशाल एविएशन मार्केट के लिए ठीक नहीं थी। इसलिए आज भारत सरकार देश के दुनिया के एक बड़े एमआरओ केंद्र के रूप में विकसित कर रही है। अब पहली बार देश में एक ग्लोबल ओईएम डीप लेवल सर्विसिंग की सुविधा स्थापित कर रहा है। साथियों, सैफरॉन की ग्लोबल ट्रेनिंग, नॉलेज ट्रांसफर और भारत के इंस्टीट्यूशंस के साथ साझेदारी, इससे देश में एक ऐसी वर्कफोर्स तैयार होगी जो आने वाले वर्षों में पूरे एमआरओ इकोसिस्टम को नई गति, नई दिशा देगी। इस फैसिलिटी से देश के दक्षिण भारत के नौजवानों के लिए रोजगार के अनेक अवसर बढ़ेंगे और हम सिर्फ एविएशन एमआरओ तक सीमित नहीं रहना चाहते। हम शिपिंग से जुड़े एमआरओ इकोसिस्टम पर भी बहुत बड़े स्केल पर काम कर रहे हैं। साथियों, हम हर सेक्टर में डिजाइन इन इंडिया को भी बड़े पैमाने पर प्रमोट कर रहे हैं। मैं सैफरॉन की टीम से आग्रह करूंगा कि आप भारत में एयरक्राफ्ट इंजन और कंपोनेंट डिजाइन की संभावनाओं को भी एक्सप्लोर करें। इसमें एमएसएमईज का हमारा बहुत बड़ा नेटवर्क और हमारा युवा टैलेंट पूल आपको बहुत मदद करेगा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీలో అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు వెల్లడించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి. పులివెందుల్లో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం. క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ప్రజా దర్బార్ నిర్వహణ. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పంచమి సారె. ఏనుగు అంబారీపై వైభవంగా పనుపు మండపం వరకు సారె ఊరేగింపు. హైదరాబాద్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.